వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. మరో 3 రోజుల్లో భోగి మంటలు వేగబోతున్నాయి. హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. నేడు వీకెండ్ కావడంతో నగరంలో ప్రధాన కూడళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. ముఖ్యంగా ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా జనసంద్రంగా మారుతున్నాయి. కేవలం బస్సులే కాదు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ఎక్కడ చూసినా బ్యాగులతో, చిన్నారులతో కనిపిస్తున్న ప్రయాణికులే దర్శనమిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రజలు తమ స్వగ్రామాలకు తరలి వెళ్తారు. వీరిలో ఎక్కువ శాతం మంది కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందినవారు కాగా గణనీయమైనటువంటి సంఖ్యలో తెలంగాణ జిల్లాలకు వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. గత ఏడాది రికార్డ్స్ పరిశీలిస్తే ఒక్క పంతంగి టోల్ ప్లాజా నుంచే 3 రోజుల్లో సుమారు 2 లక్షలకు పైగా వాహనాలు దాటాయి. ఈ ఏడాది అంతకు మించి ఉండేలా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు భారీ ఏర్పాట్లు చేశాయి. 2 రాష్ట్రాలు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. అటు రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటించినప్పటికీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. చాలా రైళ్లలో ఇప్పటికే రిగ్రెట్ స్టేటస్ కనిపిస్తోంది. ఇక సొంత వాహనాల్లో వెళ్లేవారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ నేషనల్ హైవేపై వాహనాలు చీమల దండులో సాగుతున్నాయి. పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ నియంత్రించడానికి అధికారులు డ్రోన్ల ద్వారా నిఘా పెంచుతున్నారు. ఫాస్ట్యాగ్ ఉన్నప్పటికీ వేల సంఖ్యలో వాహనాలు ఏకకాలంలో రావడంతో వాహనదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఏదేమైనా ఎన్ని కష్టాలు ఎదురైనా సొంత ఊరిలో పండుగ జరుపుకోవాలనే ఆ తపన ముందు ఈ ట్రాఫిక్ కష్టాలు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి.